నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఏస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. అదే మాదిరిగా నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి యొక్క బర్కత్పురాలో ఉంది. చాలా మందిలో ఈ యొక్క వింటర్ సీజన్లో రసితో కూడుకున్నటువంటి యొక్క ప్యాచెస్ ముఖ్యంగా కాళ్ళలో కావచ్చు, చేతుల పైన కావచ్చు వస్తూ ఉంటాయి. మరి దీనికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ యొక్క రసితో కూడుకున్నటువంటి యొక్క ప్యాచెస్నే, డ్రై స్కిన్ యొక్క ప్యాచెస్నే ఎగ్జిమా అని అంటూ ఉంటారు. ఇది ఎందుకు వస్తూ ఉంటుందంటే, ఈ యొక్క స్కిన్ డ్రై అయినప్పుడు స్కిన్ యొక్క సెల్స్ మధ్యలో ఉన్నటువంటి యొక్క వాటర్ తగ్గిపోయినప్పుడు అవి దానిలో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి, ఇన్ఫ్లమేషన్ రావడం చేత అది ఊజింగ్గా మారేసి రసి కారుతూ ఉంటుంది అనమాట. ఎగ్జిమాని ఎప్పుడైతే ఇది బాగా రసి కారుతున్నప్పుడు దీనిని అక్యూట్ ఎగ్జిమా అని చెప్పేసి అంటూ ఉంటాం. అక్యూట్ ఎగ్జిమా ఉన్నప్పుడు అది రసి కారడం చేత వాటి మీద సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేటువంటి కాలంలోకి వెళ్ళేసి సెల్యులైటిస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ లోపల. అది ఎగ్జిమా డ్రై అయిపోయిన తర్వాత క్రస్ట్గా ఫామ్ అవుతూ ఉంటుంది కొందరి లోపల. దానిని సబక్యూట్ ఎగ్జిమా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఒకవేళ ఎగ్జిమా ఇలానే పర్సిస్టెంట్గా ఉండేసి వాళ్ళు చాలా దురద పెట్టేసి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళు దురద ఇవ్వడం చేత అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిమా వలన ఈ యొక్క స్కిన్ థిక్గా మారేసి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అలాంటి ఒక లైకెనిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. దాన్నే క్రానిక్ ఎగ్జిమా అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి ఎగ్జోజినస్ అని, రెండోది ఎండోజినస్ అనేసి. ఎగ్జోజినస్ అంటే ముఖ్యంగా అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. కొందరికి ఇక బొట్టు పెట్టినప్పుడు కానీ, బింది పెట్టినప్పుడు కానీ ఇక బింది వల్ల ఇక్కడ అలర్జీ ఫామ్ అయ్యేసి అక్కడ నుంచి కొన్నిసార్లు రసి కారడం కానీ, అక్కడ చిన్న ఇచ్చింగ్ పుట్టడం కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా కొందరు అయితే హెయిర్ డే వేసుకున్నటువంటి ఇమ్మీడియట్గానే తలలో మొత్తం పుక్కులు వచ్చేసి రసి కారుతూ ఉండేసి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దుజ పెడుతూ ఉంటుంది అనమాట. దాన్నే అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొందరిలో ఇరిటేటివ్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే ముఖ్యంగా కొందరు ఏంటంటే ప్రైవేట్ భాగంలో ఉన్నటువంటి స్కిన్ని క్లీన్ చేసుకోవడం కోసం డెటాల్ అనేటువంటిది వాడుతూ ఉంటారు. ఆ యొక్క డెటాల్ అనేటువంటిది యొక్క స్కిన్ మీద వేసినప్పుడు స్కిన్ చాలా సెన్సిటివ్ కనుక డెటాల్తో స్కిన్ ఇరిటేషన్ వచ్చేసి అప్పుడు కూడా ఇక ఎగ్జిమా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా కొందరికి ఎయిర్ బోర్న్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం అనమాట. పార్థివి ఇక వ్యవసాయ పొలాల్లో పార్థీనియం అనేటువంటి ఒక గడ్డి ఉంటుంది. గడ్డిలో ఉన్నటువంటి యొక్క పుప్పడి రేణువుల వలన ఆ యొక్క పుప్పడి రేణువులు గాలిలో వచ్చేసి చర్మం మీద పడ్డప్పుడు అవి అలర్జీ కలగజేస్తూ ఉంటాయి. దానిని ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అలర్జీ ముఖ్యంగా ఇక ఐలైడ్ పైన కావచ్చు, ఫేస్ పైన కావచ్చు, నెక్ పైన కావచ్చు, హ్యాండ్స్ పైన కానీ వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా కొందరిలో ఇన్ఫెక్టివ్ ఎగ్జిమా అంటే ఏంటంటే, ఈ యొక్క చెవులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల ఇక రసి కారేసి ఆ రసి అనేటువంటిది ఇక స్కిన్ మీద తగిలినప్పుడు ఆ స్కిన్ పైన వచ్చేటువంటి ఇక ఎగ్జిమానే ఇన్ఫెక్టివ్ ఎగ్జిమా అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇన్ఫెక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటికల్లీ ఈ యొక్క స్కిన్ ఎగ్జిమా కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. పోస్ట్ ట్రామాటిక్ ఎగ్జిమా అంటే ఏంటంటే, చాలా మంది రీసెంట్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ కావచ్చు, తర్వాత హార్ట్ బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు కావచ్చు, చేసుకున్న తర్వాత ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్నటువంటి వాళ్ళ లోపల ఇక నీస్ పైన ఎగ్జిమా వస్తుంటుంది. అదే మాదిరిగా హార్ట్ సర్జరీ చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర, ఎందుకంటే లెగ్స్ నుంచి వెయిన్స్ తీసేసి ఆ వెయిన్స్ని హార్ట్ దగ్గర ఉంచుతారు కనుక ఆ లెగ్లో ఇక వెయిన్ తీసినటువంటి ప్రదేశంలో కూడా ఇక డ్రై స్కిన్ ఫామ్ అయ్యేసి ఎగ్జిమాగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనినే పోస్ట్ ట్రామాటిక్ ఎగ్జిమా అంటూ ఉంటాం అనమాట. ఇంకా పిటియాసిస్ ఆల్బా అనేటువంటిది ఈ యొక్క చిన్న పిల్లల లోపల ఈ యొక్క వింటర్ సీజన్లో చాలా కామన్గా చిన్నటి తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి చీక్స్ పైన. తెల్ల మచ్చలు చూసేసి చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఏంటంటే ఇది బొల్లి మాదిరిగా తయారవుతున్నటువంటిది, అది బొల్లి కాదు, దాన్ని పిటియాసిస్ ఆల్బా అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది వింటర్లో చాలా కామను, చిన్నపిల్లల్లో చాలా కామను. తర్వాత ఇవన్నీ కూడా ఎగ్జోజినస్ కారణాలు అయితే, ఎండోజినస్ కారణాలు వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అటోపిక్ డెర్మటైటిస్. ఈ జెనెటికల్ టెండెన్సీతో వస్తుంది. అటోపిక్ డెర్మటైటిస్ గురించి మనం చాలా వివరంగా ఒక 4-5 వీడియోలో చర్చించడం జరిగింది. సో ఈ అటోపిక్ డెర్మటైటిస్ అనేటువంటి జెనెటికల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు చాలా కామన్గా ఉంటుంది. ఈ శీతాకాలంలో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ ద బాడీ, ముఖ్యంగా ఈ ఫ్లెక్సరల్ ఏరియాస్లో వస్తూ ఉంటుంది అనమాట. అంటే చేతిలో కావచ్చు, మోకాల్లో కావచ్చు. అందుకే ఈ అటోపిక్ డెర్మటైటిస్లో మాయిశ్చరైజర్స్ అనేటువంటి కంపల్సరీ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సబోరిక్ డెర్మటైటిస్. అటోపిక్ డెర్మటైటిస్ మాదిరిగానే ఈ యొక్క తలలో డాండ్రఫ్ అధికంగా అయినప్పుడు ఈ యొక్క డాండ్రఫ్ వలన తలలో భాగంతో పాటు ఐబ్రోస్, ముస్టాచు,
బియర్డ్, కొందరికి కన్ను రెప్పలు కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి అనమాట. దీనిని సబోరిక్ డెర్మటైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత డిస్కైడ్ ఎగ్జిమా, దీని న్యూములార్ ఎగ్జిమా అంటే ఒక చిన్న 1 రూపీ కాయిన్ సైజులో ఎగ్జిమాటస్ ప్యాచెస్ ముఖ్యంగా లోవర్ లింబ్ లో ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. దీనిని డిస్కైడ్ ఎగ్జిమా అని చెప్పేసి ఆర్ సమ్టైమ్స్ న్యూరోడెర్మటైటిస్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం. తర్వాత ఐలిడ్ ఎగ్జిమా, కొందరిలో స్పెసిఫికల్ గా ఓన్లీ ఐస్ చుట్టూ ఉన్నటువంటి లిడ్స్ మాత్రమే ఎగ్జిమాకు గురవుతూ ఉంటాయి. దీనిని ఐలిడ్ ఎగ్జిమా అని చెప్పేసి అంటూ ఉంటాం. హ్యాండ్ ఎగ్జిమా, ముఖ్యంగా ఫిమేల్స్ లో ఈ యొక్క హ్యాండ్ ఎగ్జిమా చాలా అధికంగా చూస్తూ ఉంటాం అనమాట. ఈ కూరగాయలు కట్ చేసినప్పుడు కానీ, ఈ పాత్రలు కడిగేటువంటి డిటర్జెంట్స్ వల్ల కావచ్చు, వాటికి తగిలినప్పుడు స్కిన్ అనేటువంటిది ఇరిటేట్ అయ్యేసి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఎగ్జిమా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనిని హ్యాండ్ ఎగ్జిమా అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత వీనస్ ఎగ్జిమా అంటే ఏంటంటే దీనిని థేసిస్ ఎగ్జిమా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఎవరికైతే వారికోజ్ వీన్స్ అనేటువంటి వీన్స్ ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ యొక్క వీనస్ ఎగ్జిమా అనేటువంటి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఈ వారికోజ్ వీన్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం చేత ఈ చెడు రక్తం అనేటువంటిది కాళ్ళ నుంచి పైకి తీసుకోవడంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక అలాంటి వాళ్ళ లోపల ఇక స్టేసిస్ అనేటువంటిది రావడం చేత వచ్చేటువంటి ఎగ్జిమానే వీనస్ ఎగ్జిమా. తర్వాత లైకెన్ సింప్లెక్స్ క్రానికస్ అంటే ఏంటంటే కొందరిలో ఏంటంటే స్ట్రెస్ అధికంగా అయినప్పుడు బాగా దురద పెట్టేసి యొక్క స్కిన్ థిక్గా మారేసి నలుపుగా మారుతుంది, దళసరిగా మారుతుంది. దాన్ని లైకెనిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దాన్ని లైకెన్ సింప్లెక్స్ క్రానికస్ అనేది స్ట్రెస్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా కామన్గా లోవర్ లెగ్స్ పైన చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇక ప్రైవేట్ ఏరియాలో కూడా ఈ లైకెన్ సింప్లెక్స్ క్రానికస్ అనేటువంటి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రోయగోనాడ్లర్స్ కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, స్ట్రెస్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, లైకెన్ సింప్లెక్స్ మాదిరిగానే ఈ యొక్క ప్రోయగోనాడ్లర్స్ కూడా చిన్న చిన్న గడ్డల మాదిరిగా లెగ్స్ పైన వస్తూ ఉంటాయి, కొందరు హ్యాండ్లో కూడా వస్తూ ఉంటాయి అనమాట. జువెనైల్ ప్లాంటర్ డెర్మటైటిస్ అనేటువంటి ఒక ఎండోజినస్ ఎగ్జిమానే ఈ యొక్క చిన్న పిల్లల లోపల ముఖ్యంగా వాళ్ళ యొక్క 4 ఫుట్లో ఉన్నటువంటి కింద అడుగు భాగం లోపల ఎగ్జిమాటస్ ర్యాష్ వస్తూ ఉంటుంది. చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఏజ్ ఒక సర్టన్ ఏజ్ దాటేంత వరకు ఈ యొక్క జువెనైల్ ప్లాంటర్ డెర్మటోసిస్ వస్తూ ఉంటుంది. ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఆ యొక్క ఎగ్జిమా అనేటువంటిది తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా ఎగ్జిమాని ఎగ్జోజినస్గా, ఎండోజినస్గా డివైడ్ చేయడం జరిగింది.